టీడీపీ నేతల వరుస దాడులపై తీవ్రంగా మండిపడ్డారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఓటమి భయంతో చివరికి మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే పేదలకు మంచి చేసి ఎన్నికల్లో గెలవాలని సవాల్ చేశారు. పచ్చ బ్యాచ్ అరాచకాలు, అక్రమాలకు భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఓటు ద్వారా ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారు అంటున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై తెలుగుదేశం నాయకుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే పిఆర్కే సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో రమాదేవి గాయపడ్డారు. రమాదేవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. దీనిపై మాట్లాడడానికి మనతో పిఆర్కే ఉన్నారు. సార్, ఈ దాడిని ఎలా చూస్తారు? తెలుగుదేశం ఇక్కడున్న నాయకత్వం, నాయకులు కానీ, ఇక్కడున్న ఎవరైతే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నాడో జోలకండి బ్రహ్మానంద రెడ్డి కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు కానీ, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక అభద్రతా భావము, మనం ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు అనేది ఒక అభద్రతా భావం వెళ్ళిపోయి, పల్నాటి చరిత్రలో ఇన్ని ఎలక్షన్స్ జరిగినాయి, ఎప్పుడు కూడా ఆడవాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు లేదు. కానీ చేతగాని దద్దమ్మలు, ఎదవలు ఈరోజు ఒక ఆడవాళ్ళ మీద, ప్రచారానికి పోయిన ఆడవాళ్ళ మీద దాడి చేయడం చాలా దుర్మార్గమైన విషయం, చాలా చేతగానితనం. తెలుగుదేశం నాయకులు హోంమంత్రి ఇంటిపైన కూడా దాడి చేశారు. కేవలం లేడీస్ని టార్గెట్ పెట్టుకుని అటాక్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? నేను చెబుతున్నాయి, అటు చంద్రబాబు నాయుడు యావత్తు తెలుగుదేశం ఈరోజు చుక్కాన లేని నావలాగైంది. వాళ్ళని ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఏ వర్గం నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు డిప్రెషన్లో ఉండి ఓటమిని అంగీకరించి ఈరోజు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఈరోజు ఆడవాళ్ళ మీద తెగబడి ఆడవాళ్ళ మీద దాడి చేయటం, అంటే ఒక హోమ్ మినిస్టర్ మీద, ఇంటి మీద చేయటం కానీ, ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఇక్కడ మాచర్ల ఆడవాళ్ళ మీద దాడి చేయటం చాలా దుర్మార్గమైన విషయం. పిఆర్కే అయితే ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే వరుస దాడులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఖచ్చితంగా ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, మాచర్ల. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.